అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. క్యాన్సర్ చాలా కామన్ అయిపోయింది. ఎంతో మందిలో క్యాన్సర్ డిటెక్ట్ అవుతుంది. క్యాన్సర్ అన్న వర్డ్ వింటేనే అందరం వణికిపోతున్నాము. ఇన్సిడెన్స్ బాగా పెరిగింది. ప్రతి ఫ్యామిలీలో ఒకరికన్నా క్యాన్సర్ వస్తుంది అని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. మరి ఇంత క్యాన్సర్ పెరిగిపోవటానికి కారణం మన జీవన శైలిలో వచ్చిన మార్పు, ఎస్పెషలీ మనం తినే ఆహారము, మనం తాగే నీరు, మనం పీల్చే గాలి అండ్ ద వే వి లివ్. మనం ఎంత స్ట్రెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తున్నాము, మనము సెడెంటరీ లైఫ్కి అడిక్ట్ అయిపోయాము. అంటే అన్ని పనులు కూర్చుని ఎక్కువగా తిరగటం లేదు, ఎక్కువ బొళ్ళు వంచి ఏది పని చేయటం లేదు. అన్ని గ్యాడ్జెట్స్తో లైఫ్ చాలా ఈజీ అయిపోయింది. ఈ తినడం తాగడంలో వచ్చిన మేజర్ మార్పు యూస్ ఆఫ్ ప్లాస్టిక్ అనేది మన డే టు డే లైఫ్లో కామన్ అయిపోయింది. అది ఎన్నో రకాలుగా మనం ఉపయోగిస్తున్నాము. ప్లాస్టిక్లో మనము ఫుడ్ తెచ్చుకుంటున్నాము, ప్లాస్టిక్లో వాటర్ తాగుతున్నాము, ప్లాస్టిక్లో ప్యాక్ చేసిన పాలు తాగుతున్నాము, ప్లాస్టిక్లో స్టోర్ చేసిన పెరుగు తింటున్నాము, ప్లాస్టిక్ కవర్స్లో వెజిటబుల్స్ తెచ్చుకుంటున్నాము, అవి వండి మళ్ళీ ప్లాస్టిక్ గిన్నెల్లో పెట్టుకుంటున్నాము, మళ్ళీ అవి హీట్ చేసుకొని మళ్ళీ ప్లాస్టిక్ ప్లేట్లలో తింటున్నాము. సో ప్లాస్టిక్ అనేది మన బాడీలో మన బాడీ పార్ట్ లాగా అయిపోయింది. సో ప్రతి బాడీలో రోజు ప్లాస్టిక్ పాలిమర్స్ అని వెళ్తూనే ఉన్నాయి. ఇది క్యాన్సర్ రావడానికి ఒక ప్రధానమైన కారణము. ఈ ప్లాస్టిక్ ని మనం పీలుస్తున్నాము, ఈ ప్లాస్టిక్ ని మనం తాగుతున్నాము, ఈ ప్లాస్టిక్ ని మనం డైజెస్ట్ చేసుకుంటున్నాము. ఇవన్నిటితో పాటు ఇదే ప్లాస్టిక్ తింటూ పాలిచ్చే ఆవులు, మేకలు, గేదెలు, వాటి పాలు మళ్ళీ మనం తాగుతున్నాము. సో వీఆర్ బికమింగ్ ఫుల్ ఆఫ్ ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ మన బాడీలో ఒక పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడికన్నా వెళ్తే వాటర్ తాగుతారు. ఆ వాటర్ని మనం గ్లాస్లో పోసుకున్నాము. ఆ గ్లాస్లో పోసుకున్న వాటర్ ఎందులోంచి వచ్చింది? ఒక వాటర్ బాటిల్లోంచి వచ్చింది. అది 10 లీటర్ బాటిల్ అవ్వచ్చు, 25 లీటర్ కంటైనర్ అవ్వచ్చు, ఆర్ 500 ml బాటిల్ అవ్వచ్చు. సో నేను కాపర్ బాటిల్లో పోసుకున్నాను, గాజు గ్లాస్లో పోసుకున్నాను, నేను క్లీన్గా తాగుతున్నాను అని మనం అనుకుంటున్నాము. బట్ వేర్ డిడ్ దట్ వాటర్ కమ్ ఇన్ టు యువర్ గ్లాస్ ఫ్రమ్? సో వాటర్ స్టోరేజ్ కూడా పెద్ద పెద్ద ప్లాస్టిక్ ట్యాంకర్స్లోనే పెట్టుకుంటున్నాము. సో ప్లాస్టిక్ ఈస్ బికమ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో మనం అంత ఈజీగా ఈ ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడము ఆర్ పూర్తిగా ప్లాస్టిక్ లేకుండా బతకడం ప్రాబబ్లీ అంత ఈజీ కాదు అండ్ అంత తొందరగా జరిగే పని కాదు. బట్ ఈ ప్లాస్టిక్ కానీ టెంపరేచర్ మారి వేడిలో ఉంటే మటుకు దాంట్లో నుంచి వచ్చే కెమికల్స్ ఇంకా డేంజర్ అవుతాయి. సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు వాటర్ బాటిల్స్, ఒక వెడ్డింగ్కి వెళ్ళారు, వాటర్ బాటిల్స్లో అందరం నీళ్లు తాగాము, చిల్డ్ వాటర్ లేదా రూమ్ టెంపరేచర్ వాటర్. సో ఇట్ ఈస్ సేఫ్. ఆ ప్లాస్టిక్, ఆ వాటర్ సేఫ్. బట్ మీరు ఆలోచించండి, ఒక ట్రక్లో ఆ వాటర్ బాటిల్స్ అన్నీ ఏ టెంపరేచర్లో అది ఆ వెన్యూకి రీచ్ అయ్యి ఉండొచ్చు. సో సమ్మర్లో ఇఫ్ యూ ఇమాజిన్, ఆ వాటర్ బాటిల్ ఎంత హీట్ అయిపోయి ఉండొచ్చు. ఆ హీట్లో ఆ ప్లాస్టిక్ నుంచి ఆ వాటర్లోకి వచ్చిన కెమికల్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యూ. సో మనము ఆ ప్లాస్టిక్ని అస్సలు వేడి చేయకుండా దాన్ని రూమ్ టెంపరేచర్లో వాడితే ఓకే. అవి డిజైన్ చేసింది అందుకు, మామూలు టెంపరేచర్లో వాడుకోమని. ఇప్పుడు కొంతమంది ఇఫ్ యూ నోటీస్, వాళ్ళు టీ ఎలా తెచ్చుకుంటున్నారు? టీ షాప్ నుంచి, లేదా కర్రీ పాయింట్ నుంచి కర్రీస్ని ఎందులో తెచ్చుకుంటున్నారు, ఎలా తెచ్చుకుంటున్నారు? ఇప్పుడు మీరు బయట కేటరింగ్ చెప్పారు, చక్కగా స్టీల్ గిన్నెల్లో అన్నీ రిసీవ్ చేసుకున్నారు, వడ్డిచ్చారు, తిన్నారు. వాళ్ళు మీ దగ్గరికి ఆ కూరలు, ఆ సాంబార్లు, ఆ పప్పులు ఎలాంటి కంటైనర్స్లో తెచ్చారు? ప్లాస్టిక్ కవర్స్లో కట్టి తెచ్చారు. సో మనం తెలియకుండా తెలిసి ప్లాస్టిక్ని ఆషామాషిగా ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నాము. ఈ ప్లాస్టిక్ నుంచి వచ్చే కెమికల్ మన పొట్టలోకి వెళ్తే ఆబ్వియస్లీ అది రకరకాల బాడీ పార్ట్స్లోకి డైజెస్ట్ అయ్యి ఈ ప్లాస్టిక్ కెమికల్స్ వెళ్ళి ఆబ్వియస్లీ మనిషికి ప్లాస్టిక్ సూట్ కాదు. సో దాని మూలంగా క్యాన్సర్స్ వస్తున్నాయి. ఇది మల్టిపుల్ టైమ్స్ ప్రూవ్ చేశారు. సో మీరు ఒకసారి ఆలోచించండి, నేను ప్లాస్టిక్ డబ్బా, ప్లాస్టిక్ కవర్, ప్లాస్టిక్ గ్లాస్ ఇలాంటివన్నీ నేను వాడుతున్నప్పుడు ఏ టెంపరేచర్లో ఫుడ్ ఆ ప్లాస్టిక్ని టచ్ అయ్యింది. ఇప్పుడు మనం తాగే డిస్పోజబుల్ కాఫీ కప్స్, టీ కప్స్ లో కూడా దెర్ ఈస్ అ లైనింగ్ ఆఫ్ ప్లాస్టిక్. అందుకనే అది హీట్ ప్రూఫ్ ఉంది, స్పిల్ ప్రూఫ్ ఉంది, అది పట్టుకున్నా మన చేయి కాలట్లేదు.
సో ఒక రకంగా ఆలోచిస్తే అబౌట్ 50 years ago ఆర్ ఈవెన్ 30-40 years ago పీపుల్ బిందెల్లో కుండల్లో నీళ్లు పట్టుకునేవారు, ప్లేట్లలో తినేవారు లేదా ఆకుల్లో తినేవారు. ఇలా ప్లాస్టిక్ కప్స్లో వాటర్ బాటిల్స్, మినరల్ వాటర్ బాటిల్స్లో నీళ్లు తాగేవాళ్ళు కాదు. అప్పుడు క్యాన్సర్స్ ఒక 15-20 మందిలో ఒకరికి వచ్చేది, ఇప్పుడు 3లో ఒకరికి వస్తుంది. సో ఆబ్వియస్లీ ప్లాస్టిక్ వాడకం అనేది మనం చాలా తగ్గించాలి. మన ఇంట్లో మనం వాడకపోయినా మన ఇంటి దాకా అది ఎందులో వస్తుంది, ఎలాంటి ప్లాస్టిక్లో వస్తుంది, ఇది కూడా మనం ఆలోచించాల్సిందే. పాలు, పెరుగు లాంటివి ప్లాస్టిక్లో ర్యాప్ అయినవి కాకుండా ఇంకే రకంగా మనం వాటిని సోర్స్ చేసుకోవచ్చా? వాటర్ని గ్లాస్ బాటిల్స్లో సోర్స్ చేసుకోవచ్చా? అసలు ప్లాస్టిక్ బాటిల్స్నే మనం అవాయిడ్ చేయొచ్చా? తాగే టీ కప్స్, కాఫీ కప్స్ పైన కూడా మనం జాగ్రత్త వహించాలి. ఎంతోమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దే ఆర్ బ్రింగింగ్ ఈ టీ కర్రీ పాయింట్స్ నుంచి కర్రీస్ ప్లాస్టిక్ కవర్స్లో తెచ్చుకోవడం. యూ హ్యావ్ టు స్టాప్ అండి. మీకు క్యాన్సర్ నాకు వస్తే పర్వాలేదు అనుకుంటే సరే, యూ కెన్ కంటిన్యూ టు లివ్ లైక్ దిస్. లేదు నాకు మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇలా క్యాన్సర్ బారిన పడకూడదు అంటే ఇక్కడ నుంచి యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ హౌ యూఆర్ ఈటింగ్, వాట్ యూఆర్ ఈటింగ్ ఫ్రమ్. ఫుడ్ కలర్స్కి వస్తే ఏ ఫుడ్ కలర్ కూడా మంచిది కాదు. బికాస్ ఈ ఫుడ్ కలర్ కెమికల్స్ వేసి ఫ్యాక్టరీలో తయారు చేస్తారు. ఆ కెమికల్ మూలంగా ఆ కలర్ వస్తుంది. ఫుడ్ చూడటానికి అట్రాక్టివ్గా ఉంటుంది, బట్ అదొక కెమికల్, అదొక రసాయన పదార్థము. అది మనిషి తినాల్సింది కాదు. మనం ఫుడ్ చూడటానికి అట్రాక్టివ్గా ఉంటుంది అని స్వీట్ షాప్స్లో, రెస్టారెంట్స్లో ఆర్ స్వీట్స్ అండ్ క్యాండీస్ తయారు చేసే వాళ్ళు వేస్తున్నారు. యూజువలీ పెద్ద పెద్ద కంట్రీస్లో అలా వేయడాన్ని బ్యాన్ చేస్తారు. బట్ చిన్న చిన్న ఫుడ్ ఫ్యాక్టరీస్ వేర్ ఇన్స్పెక్షన్స్ రెగ్యులర్గా జరగవు, అలాంటి వాళ్ళు కంటిన్యూగా వేస్తూనే ఉన్నారు. రెస్టారెంట్ వాళ్ళు కూడా వాళ్ళకి తెలుసు వేయకూడదని స్టిల్ కర్రీస్లో కలర్ వేస్తారు టు మేక్ ఇట్ లుక్ అట్రాక్టివ్. సో ఫుడ్ కలర్కి సింప్లీ సే నో. ప్లాస్టిక్ని ఎంతవరకు తగ్గించగలరో అంతవరకు తగ్గించాలి. అండ్ యూ నీడ్ టు థింక్ బ్రాడ్లీ. ఎక్కడెక్కడ ఏ రకంగా ఈ ప్లాస్టిక్ని టచ్ అయిన ఫుడ్ మా ఇంట్లోకి ఎంటర్ అవుతుంది, అండ్ వాట్ కెన్ ఐ డూ అబౌట్ ఇట్.